హలో ఎవ్రీవన్. సో నెక్స్ట్ వెరీ రీసెంట్ గా మనకి మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు మనకి కొత్తగా ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ ని మనకి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. దానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ అంటే ఏంటిది అండ్ ఏమేమి ఉన్నాయి దీంట్లో ఎన్విరాన్మెంట్ రూల్స్, ఎన్విరాన్మెంటల్ ఆడిటర్స్ అంటే ఎవరు, ఎన్విరాన్మెంట్ రిజిస్టర్డ్ ఏజెన్సీస్ అంటే ఎవరు, ఇవన్నీ డిసిగ్నేటెడ్ అథారిటీ ఎవరు ఉన్నారు దీనికి సంబంధించి, సో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ రూల్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025. సో అయితే జనరల్ గా మనకి ఆల్రెడీ ఒక ఐడియా ఉండుంటుంది మనకి ఏంటిదంటే మనకి ఈఐఏ అని మీరు చదువుంటారు. ఏంటిది? ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని. ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అండ్ ఇక్కడ తీసుకుంటే మనకి ఏంటిది ఎన్విరాన్మెంట్ ఏమంటున్నాం, ఆడిట్ రూల్స్ అని చెప్తున్నాం. ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ అని చెప్తున్నాం. ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలనుకున్నాం అనుకోండి, సపోజ్ ఏదైనా ఒక దగ్గర ఒక ఫ్యాక్టరీ నిర్మించాలనుకుంటున్నాం, ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి. ఏదైనా ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు పెట్టక ముందు అక్కడ ఏం చేస్తారు, మనకి ల్యాండ్ అక్వైర్ చేస్తారు, రైట్? సో ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు మనకి అప్పుడు పెట్టేటప్పుడు ఏం చేస్తాం, మనం ఈ ల్యాండ్ అక్వైర్ చేసిన తర్వాత అక్కడ ఇండస్ట్రీ నిర్మించాలని మనం అనుకుంటాం. అనుకునే ముందు ఇక్కడ దీనివల్ల ఎన్విరాన్మెంట్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే దానిపైన మనం ఏం చేస్తాం, మనం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం. ఇది ఎప్పుడు? బిఫోర్ లాంచింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, అవునా? సో బిఫోర్ లాంచ్ ఆఫ్ ప్రాజెక్ట్ లాంచ్ చేయక ముందు మనము ఏం చేస్తాం, మనము ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేది ఎంత డ్యామేజ్ జరగడానికి ఏముంది, అవకాశం ఉంది అని చెప్పేసి మనం లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఎప్పుడు? అది బిఫోర్. ఇక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 2024లో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేశారు. అండ్ 2025లో ఏమైంది, ప్రాజెక్ట్ అనేది ఏమైపోయింది, లాంచ్ అయింది. ప్రాజెక్ట్ అనేది లాంచ్ అయిపోయి రోజులు గడుస్తున్నాయి. రోజులు గడిచిన తర్వాత ఒక 1 year అయిపోయింది అనుకుందాం. ఒక 1 year అయిపోయిన తర్వాత వాళ్ళు మరి ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన రూల్స్ ని ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేయాలి కదా. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది, కంటిన్యూ అవుతున్నప్పుడు మరి వీళ్ళు ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేయాలి కదా మనం. అంటే ఇప్పుడు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉన్నప్పుడు వీళ్ళు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసేటప్పుడు ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు, ఓకే. రెండవది వీళ్ళు టాక్సిక్ ఎఫ్లూయెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాక్సిక్ ఎఫ్లూయెంట్స్ అన్నిట్లను కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారా లేదా, ఈ టాక్సిక్ ఎఫ్లూయెంట్స్ అన్నిట్లను కూడా వాటర్లోకి రిలీజ్ చేసేటప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా, ఓకేనా. ట్రీట్మెంట్ ఇచ్చి రిలీజ్ చేస్తున్నారా లేదా. ఇలా ఫార్మాస్యూటికల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే సీవేజ్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు, ఇవన్నీ రూల్స్ ని ఫాలో అవుతున్నారా లేదా, లేదంటే కొన్ని హార్మ్ఫుల్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఇక్కడ ప్రొడక్షన్ లో వాడతారు, వాటిని ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నారు, ఇలాంటి రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా అని మనం తెలుసుకోవాలి కదా. ముందైతే ఈ ప్రాజెక్ట్కి ముందు నువ్వు ల్యాండ్ అక్విజిషన్కి ముందు మనం ఏం చేసావు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి ఓకే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎక్కడ ఎన్విరాన్మెంట్ అనేది నష్టం జరగట్లేదు అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇచ్చావు. ఓకే డన్. ప్రాజెక్ట్ లాంచ్ అయింది. లాంచ్ అయిపోయి ఏమైపోయింది, 1 year అయిపోయింది. ఆఫ్టర్ 1 year వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, వెదర్ ఇట్ ఈస్ బైండ్ బై ద వాట్ ఆల్ ద ఎన్విరాన్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ అండర్ డిఫరెంట్ యాక్ట్స్, వాటర్ పొల్యూషన్ యాక్ట్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, సీవేజ్ మేనేజ్మెంట్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఇవన్నీ ఫాలో అవుతుందా లేదా మనం చెక్ చేయాలి కదా. అందుకనే ప్రాజెక్ట్ లాంచ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ రన్ అవుతున్నప్పుడు మనం ఇది చేస్తాం అన్నమాట. ఏం చేస్తాం, ఆడిట్ చేయడం జరుగుతుంది. ఏ ఆడిట్ చేస్తాం, ఎన్విరాన్మెంట్ ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఎన్విరాన్మెంట్ రూల్స్ ని ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి మనకి ఏం చేస్తాం, మనం ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ ని తీసుకొచ్చారు. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఒక 1 year అయింది, 2 years అయింది, 3 years అయిపోయిన తర్వాత మరి దాని స్టేటస్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారా, ఎన్విరాన్మెంట్ ని మొత్తం తొక్కేయడానికి ట్రై చేస్తున్నారా అనేది పాయింట్. ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ అనేది ఎప్పుడు ఆఫ్టర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత చేస్తారనమాట. వాళ్ళు నిజంగా దే ఆర్ బైండ్ బై ద వాట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బైండ్ అయి ఉన్నారా లేదా. ఇదేంటిది, బిఫోర్ లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయక ముందు లాంచ్ చేస్తారు. ఇదే ఆఫ్టర్ ఏంటిది, ప్రాజెక్ట్ తర్వాత లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్. ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ ని మనకి వెరీ రీసెంట్ గా నోటిఫై చేయడం అనేది జరిగింది సెప్టెంబర్ మంత్ లో. ఎవరు మనకి ఎన్విరాన్మెంట్ ఎవరు కాపాడుతారు, మనకి మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళే ఈ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ రూల్స్ ని మనకి నోటిఫై చేయడం అనేది జరిగింది. ఈ ఎన్విరాన్మెంట్ రూల్స్ లో ఏముంటాయి చూడండి, మనకి ఏంటిది సిస్టమేటిక్ ఆడిట్. చూడండి ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఏంటిది, వెరిఫికేషన్ అండ్ ద ఎగ్జామినేషన్ అండ్ ద ఇన్స్పెక్షన్ ఆర్ అనాలిసిస్ ఆఫ్ ద వాట్ ఎనీ ప్రాజెక్ట్ ఆర్ ద యాక్టివిటీ ప్రాసెస్ హ్యావింగ్ బీరింగ్ ఆన్ ద వాట్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ ఉండే ఏ విషయాన్నైనా సరే వాళ్ళు వెరిఫికేషన్ కానీ, ఎగ్జామినేషన్ కానీ, ఇన్స్పెక్షన్ కానీ, అనాలిసిస్ కానీ అన్నీ చేయడం అనేది జరుగుతుంది.
ఓకే, సో దానికోసమే మనకి సో ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ అనేది మొట్టమొదటిసారిగా 1992 సంవత్సరంలో మనకు తీసుకురావడం అనేది జరిగింది. 1992లో తీసుకురావడం జరిగింది. బట్ ఆ టైం లోపల అంత పెద్ద మొత్తంలో పొల్యూషన్ జరగకపోయేది కాబట్టి పెద్దగా మనకి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అందుకనే గవర్నమెంట్ అనేది మాడిఫైడ్ రూల్స్ని నోటిఫై చేసింది. ఈ ఏవైతే ప్రాజెక్టులు మనకు ఉన్నాయో వాళ్ళు ఇవన్నీ రూల్స్ అన్నిట్లను కూడా అబైడ్ అవ్వాలా. ఎన్విరాన్మెంట్ ని కాపాడాలంటే ఇగో వీళ్ళు ఏవైతే ఉన్నారో ఈ రూల్స్ అన్నిట్లను కూడా మనకి అవాయిడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏవి ఈ చట్టాలన్నిట్లను కూడా ఒబే చేయాల్సి ఉంటుంది. ఎకో మార్క్ రూల్స్ కానీ, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 కానీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 2016 కానీ, బ్యాటరీ మేనేజ్మెంట్ రూల్స్ 2022, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ గ్రీన్ క్రెడిట్ రూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిట్లను ఫాలో అవుతున్నారా లేదా, వీళ్ళందరూ కూడా ఇవన్నిట్లకి ఏముండాలి, వీళ్ళందరూ కూడా కంప్లైంట్స్ అవ్వాలి. వీటన్నిట్లో కూడా ఇవన్నిట్లను ఫాలో అవుతున్నారా లేదా అనేది మనం చెక్ చేయాలి. వీళ్ళన్నిట్లో కూడా కంప్లై అయి ఉండాలి వీళ్ళందరూ కూడా. అర్థమవుతుందా? సో ఇవన్నిటికి కంప్లై అయి ఉండాలి. ఇవన్నిటికి ఈ రూల్ ఇందులో ఉన్నటువంటి రూల్స్ అన్నిటిని ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం మనం ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. మనం చేసే ఆడిటే వీటి కోసం ఈ చట్టాలని వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా. మన ప్రాజెక్టుకి అయితే పర్మిషన్ ఇచ్చినాం, మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకున్నట్టు కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కానీ తర్వాత మనం ఇన్స్పెక్షన్ చేయాలి కదా. ఇన్స్పెక్షన్, ఎగ్జామినేషన్, వెరిఫికేషన్ చేయాలి. ఏం వెరిఫికేషన్? ఈ చట్టాలన్నీ ఫాలో అవుతుందా లేదా. ఎన్విరాన్మెంట్ని కాపాడే ఈ చట్టాలన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్విరాన్మెంట్ని కాపాడే ఈ చట్టాలన్నింటిని కూడా ఫాలో అవుతున్నాడా లేదా అనేది మనం ఇన్స్పెక్షన్ కానీ, ఎగ్జామినేషన్ కానీ, వెరిఫికేషన్ కానీ, అనాలిసిస్ కానీ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? ఆడిట్ అంటాం. ఎన్విరాన్మెంట్ ఆడిట్ అని చెప్తుంటాం మనకి. ఓకేనా? సో ఇవి ఈ చట్టాలన్నింటి అంటే ఇందులో ఈ చట్టాలలో ఉన్నటువంటి రూల్స్ అన్నింటిని కూడా ఏం చేయాలి మనం? ఫాలో. ఇవే కాదు, ఎనీ యాక్ట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద వాట్ ఎన్విరాన్మెంట్. మళ్ళీ ఆప్షన్ ఇవే పెట్టారు. ఇవే కాదు, ఎనీ యాక్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ ద వాట్ పవర్ టు ప్రొటెక్ట్ ద వాట్ ఎన్విరాన్మెంట్, దాని అన్నింటిని కూడా అందరూ ఫాలో అవ్వాల్సిందే. మీకు ఎగ్జాంపుల్స్ కోసం చెప్తున్నా. ఇలాంటి చట్టాలన్నింటిని కూడా వాళ్ళు ఏం చేయాలా? ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు వీటిని కూడా ఇవన్నిట్లను కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ కానీ, హజార్డస్ వేస్ట్ పొల్యూషన్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నిట్లను కూడా ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలన్నిట్లను కూడా వాళ్ళు ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది మనకి. సో వాటినే మనం ఏమంటాం? ఎన్విరాన్మెంటల్ ఆడిట్ రూల్స్ అని చెప్తుంటాం. ఏంటిది? ఎన్విరాన్మెంటల్ ఆడిట్ రూల్స్. చూడండి, ఎన్విరాన్మెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఇండియాస్ కమిట్మెంట్ టు ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ లో పార్ట్గా సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే సస్టైనబుల్ గవర్నెన్స్ ఎందుకు ఉండాలి? మరి ఎన్విరాన్మెంట్ పాడైతే వేస్టే కదా, ఫ్యూచర్లో ఏముండదు మనకి. సో అందువల్ల సో సస్టైనబుల్ గవర్నెన్స్ కింద దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తుంది. అంటే ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు ఐడియా కోసం. ఓకేనా? రైట్, మూవింగ్ అంటే బట్ ఒరిజినల్ స్టోరీ. మళ్ళీ ప్రతి దానికి మీనింగ్ మనకు అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం అసలు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ని మనకి సో ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఒక స్టీరింగ్ కమిటీని అపాయింట్ చేశారు. ఇది ఒరిజినల్ గజెట్ నుంచి తీసుకోవడం జరిగింది నేను. చూడండి, దే షల్ బి వాట్ ఏ స్టీరింగ్ కమిటీ టు ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ ఎన్విరాన్మెంట్ ఆడిట్ స్కీమ్. ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఏముంది? ఒక కమిటీ అనేది ఉంది. ఓకే, కమిటీ అనేది ఉంది టు ఇంప్లిమెంట్ ద వాట్ దిస్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో. సో ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ స్కీమ్ ఏమైతే ఉందో సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏముంది? మనకు ఒక కమిటీ అనేది ఉంది, ఎన్విరాన్మెంట్ ఆడిట్ స్కీమ్ కమిటీ. ఈ కమిటీకి చూడండి చైర్పర్సన్. సో ఎవరు చైర్పర్సన్ గా అంటే అడిషనల్ సెక్రటరీ ఆఫ్ ద వాట్ మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉన్నారో అతను సెక్రటరీగా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అడిషనల్ సెక్రటరీ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉన్నారో అతను ఈ కమిటీకి ఏంటిది? మనకి చైర్పర్సన్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సెక్రటరీ కాదు, ఎవరు? అడిషనల్ సెక్రటరీ. సో అడిషనల్ సెక్రటరీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉన్నారో దిస్ పర్సన్ విల్ యాక్ట్ యాజ్ వాట్ చైర్పర్సన్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ ఎన్విరాన్మెంట్ ఆడిట్ స్కీమ్. సో ఎన్విరాన్మెంట్ ఆడిట్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసము ఈ పర్సన్ మనకి చైర్పర్సన్ లాగా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు? అడిషనల్ సెక్రటరీ. అండ్ నెక్స్ట్ వన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద ఇంపాక్ట్ అసెస్మెంట్ డివిజన్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ వన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డివిజన్ అండ్ అలాగే 2 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద వాట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ 1 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద రీజనల్ ఆఫీసర్ ఆఫ్ ద వాట్ మెంబర్ రీజనల్ ఆఫీస్ అండ్ అదర్వైజ్ సబ్ ఆఫీస్. అంటే అక్కడ ఏ లొకాలిటీలో అయితే ఇండస్ట్రీ ఉంటుందో ఆ లొకాలిటీలో ఉన్నటువంటి రీజనల్ ఆఫీసర్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి ఒక మెంబరు ఉంటారని చెప్తున్నారు మనకి. సార్ ఎగ్జాంపుల్ ఇదంతా అడుగుతారంటే చైర్పర్సన్ అడగవచ్చు, లేదు అంటే దీంట్లో మనకి ఎంతమంది ఉన్నారో ఈ మెంబర్స్ ని అడగడానికి ఛాన్సెస్ అని ఉంటాయి. 5 మెంబర్స్ తోటి ఉన్నటువంటి స్టీరింగ్ కమిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. దీనికి ఇతను చైర్పర్సన్ ఉంటాడు. సో మనకి
ఇంపాక్ట్ డివిజన్ నుంచి ఒకరు, వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్ డివిజన్ నుంచి ఒకరు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒకరు లేదా ఇద్దరు రిప్రజెంటేటివ్స్ తీసుకోవచ్చు. ఒక రిప్రజెంటేటివ్ నుంచి ఆ లోకల్ ఏరియా నుంచి ఎక్కడైతే మనం ఇండస్ట్రీస్ ని ఆడిట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి ఆఫీసెస్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ముంబైలో ఆఫీస్ ఉందనుకోండి, అక్కడ లోకల్ ఏరియా తెలిసిన వాళ్ళు ఉండాలి కదా ఎవరో ఒకరు. సో అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ నుంచి ఒకరిని తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి రిలేటెడ్ ఉన్న ఆఫీస్, ఎవరికి ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్ ఉన్న ఆఫీస్ నుంచి ఎవరో ఒక మెంబర్ని తీసుకోవచ్చు అనమాట వాళ్ళు. ఓకే, సో ఈ విధంగా స్టీరింగ్ కమిటీ విత్ ద చూడండి ఒకటి ద స్టీరింగ్ కమిటీ మే విత్ ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ద చైర్పర్సన్ సో ఇన్వైట్ ద వాట్ ఎనీ అదర్ పర్సన్ ఫర్ ద వాట్ మీటింగ్ ఇంకా ఎవరైనా ఇన్వైట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు వాళ్ళు, వీళ్ళే కాదు. ఈ చైర్పర్సన్ యొక్క పర్మిషన్ తీసుకొని ఇంకా ఎవరినైనా సరే మీటింగ్ పిలవాలనుకుంటే పిలుచుకోవచ్చు. ఓకే, కానీ ఇది ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఈ మెంబర్స్ ఉన్నారు మనకి. ఇది మొత్తం బై హార్ట్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ చైర్పర్సన్ ఎవరు జస్ట్ ఐడియా ఎవరెవరు ఉంటారనేది ఒక క్లారిటీ ఉండాలి మనకి, ఏది ఎన్విరాన్మెంట్ ఆడిట్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం. ఓకే రైట్, మరి ఎన్విరాన్మెంట్ ఆడిట్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం అక్కడ పోయి ఆడిట్ చేయాలి కదా. ఆడిట్ చేయాలంటే ఎక్స్పర్ట్స్ కావాలా, మరి ఆ ఎక్స్పర్ట్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి కదా, అవునా కదా, ఎక్స్పర్ట్స్ కావాలి. వాళ్ళు ఎవరనేది మనం మాట్లాడడం. చూడండి, ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ ఇడా, EADA ఉందా. సో ఈ ఎడా అనే ఒక ఆర్గనైజేషన్ ని మనకి మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నారు ఇప్పుడు. దేనికోసం అంటే సపరేట్ గా ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ ని చేయడానికి కోసం ఒక ఆర్గనైజేషన్ అవసరం. సో ఈ ఆర్గనైజేషన్ పెట్టబోతున్నారు. ఆర్గనైజేషన్ పేరే ఇది, ఏది ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ, ద బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ సర్టిఫికేషన్, రిజిస్ట్రేషన్, ఓవర్సైట్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ద వాట్ ఆడిటర్స్. ఎవరికి సంబంధించింది? ఆడిటర్స్ ని తయారు చేయడం. ఇప్పుడు చార్టెడ్ అకౌంట్స్ ఉన్నారు, చార్టెడ్ అకౌంట్స్ ఎట్లా తయారవుతారు? వాళ్ళే కదా, IBPS అనేది బ్యాంక్ వాళ్ళని తయారు చేస్తుంది, ఆడిటర్స్ కదా. ఇప్పుడు ఈ ఆడిటర్స్ వీళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్. ఈ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ ని తయారు చేయాలి. ఈ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ ని తయారు చేసే బాధ్యత అనేది ఎవరికి అప్పచెప్పామంటే ఇగో దీనికి అప్పచెప్పాము. ఏది? ఇగో దీనికి ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీని ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నాము. సో ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీయే వీళ్ళందరినీ తయారు చేస్తుంది. ఎవరిని? ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ ని తయారు చేస్తుంది. వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళని సర్టిఫై చేయడం జరుగుతుంది. ఈ పర్సన్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అని చెప్పేసి అప్పుడు కంపెనీస్ ఏం చేయొచ్చు? వీళ్ళని హైర్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సర్టిఫైడ్ పర్సన్స్ ఉండాలి కదా. ఆ సర్టిఫైడ్ పర్సన్స్ ని చూడండి, సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అంటే ఎవరు అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఎన్విరాన్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అన్న అయి ఉండాలి, లేదంటే వీళ్ళు పెట్టే ఎగ్జామ్ అన్న పాస్ అవ్వాలి. ఏది? నేషనల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ పెడతారు. ఎవరు పెడతారు? ఇగో వీళ్ళు. ఎవరు? ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ అనేది వీళ్ళకి సర్టిఫై చేస్తుంది. ఒకవేళ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తుంది. లేదా కొత్తగా ఎవరన్నా ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఏం చేస్తుంది? మనకి నేషనల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. నేషనల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత దాంట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని సర్టిఫై చేస్తుంది. ఓకే, ఈ పర్సన్ ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ దగ్గర రిజిస్టర్ అయ్యాడు, నేషనల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాశాడు, ఇతను ఎన్విరాన్మెంటల్ ఆడిటర్ అని చెప్పేసి సర్టిఫై చేస్తుంది. అలా ఎవరైతే సర్టిఫై చేస్తారో ఆ సర్టిఫైడ్ ఆడిటర్స్ మాత్రమే ఏం చేయొచ్చు? సో ఈ ఎన్విరాన్మెంట్ ని ఆడిట్ చేయడానికి, కంపెనీస్ ని ఆడిట్ చేయడానికి హైర్ చేసుకుంటారు వాళ్ళని. అంటే వాళ్ళు ఎన్విరాన్మెంట్ రూల్స్ ని ఫాలో అవుతున్నారా లేదా అని ఉంటుంది కదా, వాళ్ళు హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ద రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్. సో దట్ దోస్ సర్టిఫైడ్ ఇండివిజువల్స్ ఆర్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ టు పర్ఫార్మ్ ద వాట్ ఆడిట్స్. ఎవరు? సర్టిఫైడ్ రిజిస్టర్. ఈ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అంటే ఎవరు అంటే ఇది ప్రియర్ ఎక్స్పీరియన్స్ అన్న ఉన్న వాళ్ళకన్నా సర్టిఫై చేస్తారు, లేదంటే ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామ్ అన్న రాయాలి. ఎగ్జామ్ రాసి సో వీళ్ళ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ కూడా ఎవరు పెడతారు? వీళ్ళే పెడతారు. ఎవరు? ఎన్విరాన్మెంట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ఈ ఎన్విరాన్మెంట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మనకి పేరులోనే ఉంది కదా, ఎన్విరాన్మెంట్ ని ఆడిట్ చేయడానికి డిసిగ్నేటెడ్ ఏజెన్సీ. ఈ డిసిగ్నేటెడ్ పర్సన్స్ ఎవరు అంటే వీళ్ళు. ఎవరు? సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్. ఈ సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అంటే ఏంటిది? ప్రియర్ ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి, ఈ నేషనల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ అన్న రాసి ఉండాలి. సో అలాంటి రాసిన వాళ్ళకి, అది పాస్ అయిన వాళ్ళకి సో రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఆడిట్ చేయడానికి అవకాశం ఉంటాయి. ఇదంతా చేసే వాళ్ళు ఎవరు? ఇది ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ ఈ పనులన్నింటిని చూసుకుంటుంది. అర్థమవుతుందా? అది మీరు మనసులో పెట్టుకోవాలి. సో నెక్స్ట్, మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అథారిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ అథారిటీని ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ వాళ్ళే ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఆల్రెడీ ఇప్పుడు మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కానీ వర్క్ చేస్తూ ఉన్నాయి మనకి.
అవునా? సో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వాటర్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారం మనకు వచ్చాయి కదా. సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏవైతున్నాయో వాళ్ళు ఇప్పటివరకు ఏవైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ వర్క్ను వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. అండ్ ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ కూడా సపోర్ట్ చేయడం అని చెప్తాం. వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయవు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఇప్పటివరకు ఏవైతే వర్క్స్ చేస్తున్నారో ఆ వర్క్స్ అని వాళ్ళు చేసేటివి అలానే కంటిన్యూ అయితే. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్స్ కానీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఒకరికొకరు ఏం చేయాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి తప్ప ఒకరికొకరు కాంట్రాడిక్టర్ గా నువ్వు గొప్ప నేను గొప్ప అని ఈగోస్కి పోకూడదు. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. ఇద్దరు ఏం చేయాలి, కోఆర్డినేషన్ లో ఉండాలి. ఓకే, మరి ఈ ఏజెన్సీ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అయిందా సార్ అని మీకు డౌట్ వస్తుంది. ఈ ఏజెన్సీ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఈ ఏజెన్సీని ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలా? ఇవి మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు మనకి దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఎగ్జామ్లు పెట్టడం ఇవన్నీ జరుగుతుంది అనమాట మనకి. ఓకేనా, చూడండి. సో సర్టిఫైడ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్ కానీ, రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్, ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ, సో మినిస్ట్రీ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇవి ఇప్పటిదాకా చెప్పిన ఇవే కదా. సో వీళ్ళు 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 దీంట్లో పాత్రదారులు. ఓకే, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళ పనులు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. చూడండి, సర్టిఫైడ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్ అంటే ఎవరు? ఏ క్వాలిఫైడ్ త్రూ ద రికగ్నైజేషన్ ఆఫ్ ద ఇంటి ప్రియర్ లర్నింగ్, అంటే ముందే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కానీ లేదా ఈ ఎగ్జామ్ పాస్ అయిన పర్సన్ ఏమంటాం, సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అంటాం. రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ ఏ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ హూ అఫీషియల్లీ ఏంటిది లైసెన్స్ టు పర్ఫార్మ్ ద వాట్ ఆడిట్స్. ఓకే, సో ఆడిట్స్ చేయడానికి లైసెన్స్ ఉన్న పర్సన్ ఏమంటాం మనం, రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అంటాం. సో సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అండ్ రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ ఇతను ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఎగ్జామ్ రాసి ఉంటాడు. ఇతనికి ఏముంటుంది, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏమి ఇస్తారు, లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ తర్వాత అతను ఏమైతే రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అవుతాడు. నెక్స్ట్ ఏంటిది, ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ ఇవన్నీ చేస్తుంది. ఏది సర్టిఫికేషన్, రిజిస్ట్రేషన్, ట్రైనింగ్ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది మనకి. ఓకే, అదే కదా మనం ఇప్పటిదాకా మాట్లాడింది. రైట్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఇది ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో. సో ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ యొక్క ఏంటిది మనకి, సో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, ఏం చేస్తుంది అనేది ఎగ్జామ్ లో అడగచ్చు అడగకపోవచ్చు, జస్ట్ మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకు మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఆర్గనైజేషన్ మరి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నప్పుడు మనం చూడండి, దీనికి ఇక్కడ కింద ఇన్ని రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ ఒక్కదానికి కాదు, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు దిస్ వన్. ఇంకా వేరే రెస్పాన్సిబిలిటీ కూడా డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇచ్చినవి కాకుండా వేరేవి కూడా చేయొచ్చు వాళ్ళు. ఓకే, చూద్దాం. ఎక్కువగా మనకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ ఏం చేస్తారని మనం తెలుసుకుంటే సరిపోతుంది. చూడండి, స్పెసిఫైయింగ్ ద వాట్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద వాట్ సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్. అంతేగా సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ వీళ్ళే కదా. నెక్స్ట్, డెవలపింగ్ స్క్రీనింగ్ మెథడాలజీస్ అండ్ విచ్ మే ఇన్క్లూడ్ ద కండక్టింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ అండ్ టు ఐడెంటిఫై ద వాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అండ్ దేర్ సర్టిఫికేషన్ యాజ్ వాట్ సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్. సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ కి సంబంధించినటువంటి మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, ఎగ్జామ్ పెట్టడము, ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఇదే చూసుకుంటారు. నెక్స్ట్, సర్టిఫైయింగ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ ఇంక్లూడింగ్ ద వాట్ రెన్యువల్, సస్పెన్షన్, విత్డ్రావల్ అండ్ క్యాన్సలేషన్ ఆఫ్ ద సచ్ సర్టిఫికేషన్ అండ్ స్పెసిఫైయింగ్ క్రైటీరియా ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద వాట్ సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ including the renewal, suspension గాని, monitoring and performance of the registered environmental auditors and issuing the directions necessary. అంటే సర్టిఫైడ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్స్ కానీ అండ్ రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్స్ కానీ, సర్టిఫైడ్ కి రిజిస్టర్కి అంటే సర్టిఫైడ్ అంటే ఎగ్జామ్ రాసి పాస్ అయి ఉంటారు, రిజిస్టర్డ్ అంటే ఎవరు మనకి లైసెన్స్ ఉన్న వాళ్ళు అనమాట. అర్థమవుతుందా? సో వీళ్ళందరి బాగోగులు వీళ్ళే చూసుకుంటారు. ఎవరు, ఎన్విరాన్మెంటల్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ చూసుకుంటుంది మనకి. అర్థమవుతుందా? సో నెక్స్ట్, ఫెసిలిటేటింగ్ ద కెపాసిటీ బిల్డింగ్ త్రూ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్, కోర్సెస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తుందంట వీళ్ళిద్దరికి. ఎవరికి, సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ కానీ అండ్ రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ కానీ. ఇక్కడ రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ అంటే సింగిల్ పర్సన్ కాదమ్మా. రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్ అంటే ఒక ఏజెన్సీస్, ఇప్పుడు లా ఏజెన్సీస్ ఉంటాయి కదా, లా ఫర్మ్స్ ఉంటాయి కదమ్మా, రచనారెడ్డి అసోసియేట్స్, మల్లిక్ రెడ్డి అసోసియేట్స్, దేవిరెడ్డి అసోసియేట్స్, ఓకే ఇట్లా ఉంటాయి కదా మనం చూస్తుంటాం కదా అసోసియేట్స్ అని, లా అసోసియేట్స్. ఇట్లానే ఇవి కూడా ఫ్యూచర్ లో రాబోతాయి అనమాట, ఇవి ఎన్విరాన్మెంటల్ ఆడిటర్స్ అని చెప్పేసి. ఓకేనా? సో కాబట్టి అలా ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ అనేటివి, సో వీళ్ళు రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ ఉంటారు. నెక్స్ట్, టేకింగ్ ద డిసిప్లినరీ యాక్షన్ అగ్నిస్ట్ ద సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటి రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ కానీ. నెక్స్ట్, వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇష్యూ చేయడము, వాళ్ళ యొక్క రిజిస్ట్రీ మెయింటైన్ చేయడము, వాళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ ని మనకి క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంటది ఎవరు, ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ అథారిటీ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ ఇడా అనేది ఈ పనులన్నిట్లా చేస్తుంటది. సింపుల్ గా చెప్పాలంటే ఇలా రెండే ఉన్నాయి, సర్టిఫైడ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్స్ గురించి కానీ అండ్ రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్స్ గురించి కానీ, ఈ రెండిట్ల గురించి ఇది టేకప్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఆడిట్ రూల్స్. ఈ ఆడిట్ రూల్స్ అనేది ఎవరు సర్టిఫై చేస్తారు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆడిట్ రూల్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఆడిట్ ఎవరు చేస్తారంటే ఇక వాళ్ళు మనకు తెలుసు కదా, సర్టిఫైడ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్స్ కానీ అండ్ రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్స్ కానీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మనకి.
ఓకేనా. సో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల పైన మనకి చేయడం అనేది జరుగుతుంటుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ నేషనల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ అంటే ఎన్విరాన్మెంటల్ రిజిస్టర్డ్ ఎగ్జామ్. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి, మనకు అవసరం లేదు. ఇంతకుముందు నేను చెప్పింది ఏంటి, నేషనల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాయాలి, మనం రాస్తేనే మనం ఆడిటర్ లాగా గుర్తించబడతాం. ఆ తర్వాత మనకు లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏంటిది రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అనే ట్యాగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. ఓకే. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వీళ్ళది ఎవరిది, రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంటల్ ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, నీకు లైసెన్స్ వచ్చింది, నీకు లైసెన్స్ వచ్చిన తర్వాత నీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది చూడండి. అండర్టేకింగ్ ఆఫ్ ద వాట్ ఎన్విరాన్మెంట్ ఆడిట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేయడం కానీ, కండక్టింగ్ అండ్ శాంప్లింగ్ ద అనాలిసిస్ అండ్ ఎమిషన్స్ ఆఫ్ ద ఎఫ్లూయెంట్స్ వేస్ట్, ఎవాల్యుయేటింగ్ ద వాట్ ఎఫెక్టివ్నెస్ కానీ, అండ్ రిపోర్టింగ్ ద వాట్ ఎనీ వైలేషన్స్ కానీ నాన్ కంప్లైన్సెస్ కానీ, అండ్ కంప్యూటింగ్ ద ఎన్విరాన్మెంట్ కాంపెన్సేషన్ ఫర్ ద నాన్ కంప్లైన్స్ అండ్ వైలేషన్స్ కానీ, ప్రిపేరింగ్ అండ్ సబ్మిటింగ్ ఆఫ్ ద వాట్ ఎన్విరాన్మెంట్ ఆడిట్ రిపోర్ట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ వాట్ ఎగ్జాక్ట్ రెగ్యులేషన్స్ కానీ. వాళ్ళు చేసే పని అది కదమ్మా, ఇదంతా చెప్పడం సోది. కానీ సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ ఏం చేస్తారు, ఎన్విరాన్మెంట్ గురించి ఆడిట్ చేస్తారు. ఇట్లే కదా వాళ్ళు ఆడిట్ చేయాల్సిందివే కదా, ఎమిషన్స్ కానీ ఎఫ్లూయెంట్స్ కానీ వేస్ట్ కానీ వీటినే కదా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసేది. వాళ్ళు అన్ని కూడా ఎవాల్యుయేషన్ చేయాలంటే వీటిని ఎవాల్యుయేషన్ చేయాలి కదా. అలాగే వీటిని కూడా కదేంటి వైలేషన్ కంప్లైంట్స్ కానీ ఇక కదా ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ కానీ ఏవి ఫాలో అవుతున్నారా లేదా, ఏమైనా నాన్ కంప్లైంట్స్ వైలేషన్స్ ఉన్నాయా, వీటినే కదా వీళ్ళు చేయాల్సింది. దానికి కదా వాళ్ళని పెట్టింది మనం, రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ చేయాల్సిందే అవి. సో ఒకటి పనులన్నీ చేయాలన్నమాట వాళ్ళు, అర్థమవుతుందా. సో మరీ ఎక్కువగా డీప్లోకి వెళ్ళకండి, నేను అందుకని చెప్తున్నాను. ఇవన్నీ జస్ట్ చదివి వినిపిస్తున్నాయి, ఎందుకంటే మరీ డీప్లోకి వెళ్తే మనకు అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ చేస్తారని చెప్పేసి మనకు క్లారిటీ ఉండాలి, అంతే తప్ప మరీ బ్లాండ్కి వెళ్తే కష్టం. సో క్యారింగ్ అవుట్ ఆఫ్ ద వేరియేషన్ యాక్టివిటీస్ రిలేటెడ్ ద వాట్ గ్రీన్ క్రెడిట్ రిజిస్ట్రీ కానీ ఏవైనా సరే, ఎన్విరాన్మెంట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, సో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ వాళ్ళు ఏమన్నా పనులు అప్పచెప్తే ఆ పనులు చేయడం కానీ, సో ఎక్స్టెండెడ్ రెస్పాన్సిబిలిటీ, ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారమైన రూల్స్ ఉంటే వాటిని కానీ, ఎకో మార్క్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఇవన్నీ ఏవి ఉంటే అవి చేయాలి వీళ్ళు, అంతే. ఈ సోదంతా ఎందుకు కానీ సింపుల్గా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలన్నింటిని ఫాలో అవుతున్నారా లేదా అనేది ఆడిట్ చేయడం. ఇదంతా రకరకాలుగా చెప్పాడు కానీ సో జనరల్గా అలా కాకుండా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేయడం అనమాట, అదే వాళ్ళ పని. ఓకే. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వస్తే ఎట్లా, ఒక కంపెనీ ఆడిట్ చేస్తున్నావు, కంపెనీ ఆడిట్ చేసినప్పుడు ఆ కంపెనీకి లంచం ఇచ్చింది, లంచం ఇచ్చేసి అరే నేను ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చేయట్లేదు, నువ్వు ఏదో ఒక రిపోర్ట్ రాసేయని చెప్పేసి మనం సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పేస్తాం, మేము పైసలు ఇస్తా నువ్వు రాసేరా బాయ్ అని చెప్పేసినాం అనుకో, అప్పుడు ఇలా ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు. సో అంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఇచ్చారు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలని చూడండి. Any owner or operator or occupier or project proponent relevant to the project process activity, such relationship include the but not limited ఇవన్నీ అసోసియేట్ స్పౌస్ కానీ సిబ్లింగ్ కానీ చైన్ కానీ వాళ్ళు అంటే వాళ్ళు అసోసియేట్ అవుట్ సైడ్ ద వాట్ ఆడిట్, స్పౌస్ కానీ పార్ట్నర్ కానీ సిబ్లింగ్ కానీ పేరెంట్ కానీ చైల్డ్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరు ఇన్వాల్వ్ అయ్యకూడదు. అంటే వాళ్ళ కంపెనీలో వాళ్ళే సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ అవ్వకూడదు, నా కంపెనీలో నేనే ఆడిటర్ అయితే ఎట్లా, అలా అవ్వకూడదు అనమాట. సో ఎవరైనా సరే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. యాక్సెప్ట్ ఎనీ ఇండ్యూస్మెంట్, కమిషన్, గిఫ్ట్, అదర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద వాట్ ఆడిటీ అండ్ దేర్ ఎంప్లాయీస్ ఆర్ ఎనీ ఇంట్రెస్ట్ పార్టీ ఆర్ నాట్ నోయింగ్లీ పర్మిట్ ద వాట్ కొలీగ్స్ టు డూ సో. అంటే ఇలాంటివి యాక్సెప్ట్ చేయకూడదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఇచ్చారు, అక్కడ ఏ కంపెనీకి అయితే నువ్వు ఆడిట్ చేస్తున్నావు వాళ్ళందరి నుంచి గిఫ్టులు తీసుకోవడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ, సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే నీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో అలా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నువ్వు ఆడిట్ అనేది చేయడానికి లేదు, అంటే ఆడిట్ చేయలేవు పర్ఫెక్ట్, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నట్టే కదా, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నట్టు అవుతుంది అనమాట. సో అందువల్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు అని చెప్తున్నారు మనకి క్లియర్గా. ఓకే. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద అవుట్కమ్ గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఈ ఎన్విరాన్మెంటల్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా గవర్నమెంట్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద వాట్ ఎన్విరాన్మెంట్ కంప్లైన్స్, ఎక్కువ మొత్తంలో ఎన్విరాన్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చేస్తారో మనకి ఇంప్లిమెంట్ చేయడానికి ఏముంది అవకాశం ఉంది. సో కాబట్టి దట్ ఈస్ ద స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద వాట్ కంప్లైన్స్, స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద సో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఎన్విరాన్మెంట్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అంటే ఎవరు, వాళ్ళే కదా, ఎవరు ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ వచ్చేసి వాళ్ళ కంపెనీ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతుందో టెస్ట్ చేస్తారు, దానివల్ల ఎన్విరాన్మెంట్ ఏం చేయొచ్చు ఎక్కువ కాపాడడానికి అవకాశం ఉంటుంది. అలైనింగ్ విత్ ద ఎమర్జింగ్ ఎన్విరాన్మెంట్
ఎన్విరాన్మెంటల్ ఫ్రేమ్వర్క్స్, కొత్త ఎకో మార్క్ సర్టిఫికేషన్ కానీ, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కానీ, ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఈ కొత్తగా మనకి ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశం కలుగుతుంది ఎన్విరాన్మెంట్ ఆడిట్ ద్వారా. ఎన్హాన్సింగ్ ద రెగ్యులేటరీ కెపాసిటీ, గవర్నమెంట్ అనేది కంపెనీస్ రెగ్యులేట్ చేయడానికి కోసం, ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి కోసం ఇది ఒక పెద్ద అవకాశము. అలాగే ఇంప్రూవింగ్ ద ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కంపెనీస్ అనేటివి వాళ్ళు దాచకుండా, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చేస్తూ, ఎన్విరాన్మెంట్ చట్టాలను ఉల్లంఘిస్తూ అవన్నిటిని దాచకుండా సో కంప్లీట్ గా ట్రాన్స్పరెన్సీగా, అకౌంటబిలిటీగా ఉండేటచ్చు, అలాగే సస్టైనబుల్ గా ఎన్విరాన్మెంట్ ఉండేటచ్చు కూడా మనం చేయడానికి అవకాశం ఉంది రూల్స్ ని కనుక స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే. డాటా డ్రివెన్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్. సో ఈ రోజులలో ఏ కంపెనీ ఎంత ఎమిషన్స్ చేస్తున్నాయి, ఎంత టాక్సిక్ ఎఫ్లుయెన్స్ రిలీజ్ చేస్తున్నాయి, ఆ టాక్సిక్ ఎఫ్లుయెన్స్ ని మనము ట్రీట్మెంట్ చేసి రిలీజ్ చేస్తున్నామా, ట్రీట్మెంట్ చేయక రిలీజ్ చేస్తున్నామా, అదంతా కూడా ఒక ఆడిటర్స్ దగ్గర ఒక డాటా ఉంటుంది. ఈ కంపెనీ రోజుకి ఎన్ని టన్నులు ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ టన్స్ లో ఎన్ని టన్నుల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర సీవరేజ్ ప్లాంట్స్ ఉన్నాయా, లేదంటే ఈ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయా, ఈ ప్లాంట్స్ ని ఏం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటిది ప్రోయాక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్. ఆడిటర్స్ హెల్ప్ టు డిటెక్ట్ ద నాన్ కంప్లైంట్స్ ఎర్లీ, సో టైమ్లీ కరెక్టివ్ యాక్షన్. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీస్ అనేది కనుక ఎన్విరాన్మెంట్ కి రిస్క్ కలగజేస్తుంటే ఆడిటర్స్ ఏం చేస్తారు, మనకి చెప్తుంటారు, బాబు మీ కంపెనీ వాళ్ళ ఎన్విరాన్మెంట్ కి చాలా డ్యామేజ్ జరుగుతుంది, మీరు ఏదైనా ఒక ఇమీడియట్ గా చర్య తీసుకోండి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆ విధంగా సో ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఏదైతే ఉందో వాటిని ఏం చేయొచ్చు, మనకి ఆపడానికి అనేది అవకాశం అనేది కూడా ఉంది. సో దిస్ ఆడిట్ హెల్ప్స్ టు డిటెక్ట్ ద నాన్ కంప్లైంట్స్ ఎర్లీ, టైమ్లీ కరెక్టివ్ యాక్షన్ అండ్ ద ప్రివెంటింగ్ ద ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. అండ్ ఏంటి డాటా డ్రైవెన్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్. Enhancing the regulatory capacity. So by creating the pool of the trained and certified professionals, but initiate allowing the government to focus on the high risk enforcement, policy improvement పైన కానీ ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా అవుట్కమ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, జస్ట్ నేను ఎక్కువ సోది చెప్పిన నాకే అనిపిస్తుంది, బట్ ఇది చెప్పడానికి ఏమున్నాయంటే ఇవే ఉన్నాయి దీంట్లో. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి. ఈ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏజెన్సీస్ ఎక్కువ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోలేదు. సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ కానీ, అండ్ రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్ కానీ, ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేషన్ ఏజెన్సీ కానీ, దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ కానీ, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ స్కీమ్ ని మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఎవరున్నారు, ఒక స్టీరింగ్ కమిటీ అనేది ఉంది. ఈ స్టీరింగ్ కమిటీ అనేది స్కీమ్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఆడిట్ రూల్స్ అనేది ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్. మరి ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ ఏ చట్టం ప్రకారం తీసుకొచ్చారు అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారమే. సో ఆల్ దీస్ ఆర్ అకార్డింగ్ టు ద సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఏదైతే ఉందో ఆ 86 ప్రకారం మనకి తీసుకురావడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఏదైతే ఉందో దాని ప్రకారమే వీటిని సో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏది ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ అనేది సో మనకి సర్టిఫై చేయడం అనేది జరిగింది. యూనియన్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మేజర్ రిఫార్మ్ త్రూ ద నోటిఫికేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ రూల్స్ 2025 ఆన్ 29th August of 2025 రోజు మనకి నోటిఫై చేయడం అనేది జరిగింది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ ని పెంచడానికి కోసం కానీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పెంచడానికి కోసం కానీ, సస్టైనబుల్ గవర్నెన్స్ ఉంచడానికి కోసం కానీ, ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం కానీ, ఓకేనా. సో ఇవన్నిట్ల కోసం మనకి ఏంటిది సో ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ కానీ, సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ కానీ, అండ్ రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ కానీ, మేజర్గా వీళ్ళు 3 గుర్తుపెట్టుకోవాలి. ఎడాఓ కానీ, సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ అండ్ రిజిస్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఆడిటర్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం తీసుకురావడం జరిగింది. అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క చట్టాలన్నింటిని కూడా ఒబే చేయాలి. చట్టాలను ఒబే చేయకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కంపెనీస్కి ఏం చేస్తాం, రిపోర్ట్ ఇస్తాం, మీరు సరిగ్గా చట్టాలను ఒబే చేయడం లేదని. సో ఎన్విరాన్మెంట్ ఆడిట్స్ అనేది ఎప్పుడు చేస్తాం, ప్రాజెక్ట్కి ముందా, ప్రాజెక్ట్ తర్వాత. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినాక వాళ్ళు స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాలకు చేస్తాం మనం. ప్రాజెక్ట్ ముందు చేసేది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, తర్వాత చేసేది ఏంటి ఎన్విరాన్మెంట్ ఆడిట్, తర్వాత చేస్తాం అనమాట. ఈ విధంగా మనకేంటి ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం ఇదొక స్టెప్ అని చెప్పొచ్చు మనకి. ఏది ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.